ప్రస్తుతం ఆయిల్స్ అందరూ చేస్తున్నారు. ఇంత మాట్లాడిన స్పీకర్స్ అందరూ మనకి ప్లాస్టిక్ వల్ల కలిగే వ్యర్థాలు వాటి వల్ల అనారోగ్యం గురించి చెప్పారు. సో అది ఓవర్కమ్ చేద్దామని మేము తీసే అన్ని రకాల ఆయిల్స్ వీటితో ఇలాంటి స్టీల్ ప్యాకింగ్లో, టిన్ ప్యాకింగ్లో చేస్తున్నాం, కంప్లీట్ ప్లాస్టిక్ అవాయిడ్ చేసి. సో మా దగ్గర అన్ని రకాల 14 రకాల ఆయిల్స్ దొరుకుతాయండి. ఇదే ఆయిల్స్తో మేము పచ్చళ్ళు పెడుతున్నాం, చిరుతిళ్ళు అవన్నీ చేస్తున్నాం. వీటితో పాటు మా దగ్గర మిల్లెట్స్ అన్నీ దొరుకుతాయండి. కావాల్సిన వారు 9849141105 నెంబర్కి సంప్రదించగలరు. సో మా స్టాల్ నెంబరు 6 అండి. సో మేజర్గా మేము ఫోకస్ చేస్తుంది ఏంటంటే ప్లాస్టిక్ అవాయిడ్ చేసి తీసేగానే ఆయిల్స్ ఏమో మంచిగా తీస్తున్నాం, మళ్ళీ వాటిని ప్లాస్టిక్లో పెడుతున్నాం. దానివల్ల ఉపయోగం ఉండదు కాబట్టి ప్లాస్టిక్ అవాయిడ్ చేసి టిన్ మెటల్స్లో పంపిస్తున్నాం. అలాగే పికెల్స్ని సిరామిక్ జార్స్ కానీ లేకుంటే గ్లాస్ బాటిల్స్లో కానీ స్టోర్ చేస్తున్నామండి. ట్రాన్స్పోర్ట్కి కూడా అవే పంపిస్తున్నాం. అలా ట్రాన్స్పోర్ట్ వీలు కానప్పుడు ప్లాస్టిక్ కవర్స్లో వాటిని ప్యాక్ చేసి పంపించిన వెంటనే ఇన్స్ట్రక్షన్ చేస్తున్నాం. వచ్చిన వెంటనే వాళ్ళు రిసీవ్ చేసుకున్న తర్వాత వాటిని సిరామిక్ జార్స్ కానీ గ్లాస్ జార్స్లో కానీ భద్రపరచుకోమని చెప్తున్నామండి. ఇది వేరుశనగ మా దగ్గర 550 అండి. సో ఇలా రకరకాల ఆయిల్స్, డిఫరెంట్ ఆయిల్స్, డిఫరెంట్ రేట్స్ ఉన్నాయండి. అందరూ రేట్ అంటారు కానీ వాటిలో మనం చుట్టుపక్కల రైతుల దగ్గర తీసుకున్న ధాన్యాల ద్వారా మ్యాక్సిమం తీసుకొని చేస్తున్నాం. అక్కడ లేదు అనుకున్నప్పుడే బయటకు వెళ్తున్నాం. సో ఇలా మనం 2.5 కేజీ పల్లి వేస్తే కానీ 1 లీటర్ ఆయిల్ రాదండి. సో మీరే ఆలోచించండి బయట మార్కెట్లో ఎలా ఇస్తున్నారు అనేది. 100 రూపాయలు, 120 రూపాయలకి ఆయిల్స్ ఇస్తున్నారు. సో 2.5 కేజీ పల్లి ఎంత ఉంటుంది, దాన్ని తీసిన తర్వాత ఎంత ఖర్చు అవుతుందో మీరు ఒకసారి ఆలోచించండి. కరుణాకర్ రెడ్డి గారు గ్రామ భారత్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇనాగరేషన్ అప్పుడు డాక్టర్ శ్రీనివాస్ గారు ఒక చిన్న విషయం చెప్పారు. మనం ఏదైతే నూనె ఇప్పుడు వాడేటువంటి ఆయిల్ ఉందో అది మనకు పెట్రోల్ సంబంధించినటువంటి దాంట్లోంచి ఆ ప్రోడక్ట్ సంబంధించినటువంటిది అని, అది వాస్తవంగా ఆయిల్ కాదు అని. అంటే అందుకోసమే గత ఒక 10 అంటే మన గ్రామ భారతి నుంచి కూడా చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నాం. ఈ మధ్యన ప్రతి గల్లీలో అంటే ప్రతి ప్లేస్లో కూడా ఈ గానుగ సంబంధించినటువంటి ఆయిల్ దొరుకుతుంది. కొంతమంది గానుగ ఏనుగుతో అది ఆవుతో చేస్తున్నారు, ఎద్దుతోని. తర్వాత కొంతమంది కరెంటు వాటితో కూడా చేస్తున్నారు. కానీ ఏదైనా కానీ మనము ఏదైతే పెట్రోల్ ప్రోడక్ట్ సంబంధించినటువంటి ఆయిల్ని కాదని పబ్లిక్లో కొంచెం గానుగకు సంబంధించినటువంటి ఆయిల్ను వాడాలనేటువంటి కోరిక మాత్రం బాగా ప్రబలిగా వచ్చింది. అది నిజంగా చాలా శుభసూచకము. ఎందుకంటే ప్రతిదీ కూడా మనకు తినేది ప్రతిదీ వస్తువులో ఆయిల్ వాడుతుంటాం కాబట్టి ఆ ఆయిల్ వల్లనే మనకు వచ్చేటువంటి రోగాలన్నీ కూడా ఈరోజు ఏ గల్లీకి చూసినా హాస్పిటల్స్, పెద్ద హాస్పిటల్స్ 5 floors 6 floors. కారణం ఏంటి అంటే మనకు అన్ని రోగాలు వస్తున్నాయి. మనం చిన్నగా ఉన్నప్పుడు మాత్రము ఎక్కడో దగ్గర విలేజ్లలో హైదరాబాద్కు వస్తే కానీ మంచి నాణ్యమైనటువంటి హాస్పిటల్ మనకు ట్రీట్మెంట్ అవుతుంది అనుకునే వాళ్ళము. ఇప్పుడు మాత్రము ప్రతి జిల్లాల్లో, మండలాలలో కూడా పెద్ద హాస్పిటల్స్ వచ్చినాయి. కారణం ఏంటి అంటే మన ఆరోగ్యాన్ని మనమే ఖరాబ్ చేసుకుంటున్నాము. మేము ప్రతిసారి చెప్పేది కూడా అదే. మనం పండించేటువంటి పంటని గో ఆధారిత పంట మనం పండించుకోగలిగితే మన వ్యవసాయదారులని, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్నదమ్ములని మనం వీలైనంత వరకు ఒక 1/2 ఎకరైనా మన కోసము, మన కుటుంబం కోసము, మన బంధువుల కోసము మనం మంచి ఆహారం తినాలంటే గో ఆధారిత సంబంధించినటువంటి పంటని పండించాలని గ్రామ భారత్ తరఫున, మీ తరఫున ప్రతి రైతుని ఇక్కడి నుంచి స్టేజ్ మీద నుంచి వాళ్ళని కోరుతున్నాను. మీరు కూడా ప్రతి వాళ్ళకు కూడా మీకు తెలిసినటువంటి బంధువులకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి 20 ఎకరాల్లో 30 ఎకరాల్లో మిగతా ఏ వ్యవసాయం చేసినా కానీ ఒక 1/2 ఎకర్ వరకు 1 ఎకర్ వరకు మాత్రము ఆవు పేడతోని గో ఆధారిత ప్రకృతి వ్యవసాయం చేయాలని వాళ్ళని కోరుతూ గ్రామ భారత్ తరఫున ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.